వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఇది ఏదైతే ఇప్పుడు అఘోరి ఇష్యూ ఉందో దీంతో పాటు మనతో పాటు మాట్లాడడానికి శివరుద్ర స్వామి మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. గురూజీ నమస్కారం. ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుందో రాధిక నన్ను పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ అని చెప్పి, తర్వాత ఇప్పుడు హర్షిని, అసలు ఏంది అసలు ఈ పంచాయతీ? అసలు ఒకటి ఇంకోటి, అసలు ఈ ఫోన్కి సిగ్నల్ లేని ఫోన్తో ఈ రెండు సిమ్లు ఏంటి అసలు? ఇప్పుడు ఆయన గారు తెలివిగా ఉపయోగిస్తున్నాడు. ఆయన ఫోన్ ట్రాపింగ్ లో ఉందని కొంతమంది చెప్పారంట. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, ఆ ఫోన్లన్నీ వేరే వేరే మార్చుకొని ఇప్పుడు కొత్త సిమ్ తీసుకున్నాడు. నిన్న మొన్న ఆయన ఎక్కడో నుంచి వీడియో తీసి పెడుతున్నాడు. లైవ్ ట్రాక్ కాకూడదని వీడియో తీసేసి ఎక్కడో సిగ్నల్ ఉన్న దగ్గర పెట్టి అక్కడ నుంచి చనిపోతున్నాడు. మనకు తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయి రాధికకు అయితే నిజంగా అన్యాయం జరిగింది. అమ్మాయిని మాటల ద్వారా ప్రేరేపించేసి శారీరకంగా ముందుకు తీసుకెళ్ళిండని కూడా పైన కమిషనర్ గారికి చెప్పారు. కమిషనర్ గారు కూడా దానికి విన్న తర్వాత కేసు తీసుకున్నారు, ఎండోర్స్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎండోర్స్మెంట్ అయితే గవర్నమెంట్ వాళ్ళు ఊరికే ఇయ్యారు కదా, ఎంక్వైరీ లేని గంటన్నర మాట్లాడారు. మీరు కూడా పొద్దున్న నుంచి ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ ఏదైతే అఘోరి ముసుగులో ఈ సనాతన ధర్మం అని, లోక కళ్యాణం అని రుద్రాక్షలు వేసుకొని చితాభస్వం రాసుకొని సిగబెట్టుకొని తిరుగుతున్నాడో దాని విషయంలో ఈ అమ్మాయి కూడా ఇంకెంతమందిని మోసం చేస్తాడు? మొన్నటిదాకా తల్లి కూతుళ్ళు అనేసి ఒక్కసారిగా పెళ్లి అనేసరికి నేను రియాక్ట్ కావాల్సి వచ్చింది. 3 లక్షల పైగా అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. అది కాలభైరవ విగ్రహం ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ ఇందులోనే నేనున్నా అని చెప్పిందంట. ఎన్ని విషయాలు చెప్పినట్టు ఆ అమ్మాయిని ఇప్పుడు నువ్వు తప్ప ఒప్పడం కంటే ముందు ఇంకా విషయ వివరాలు సేకరించాల్సిన అవసరం ఉన్నదనే చెప్తున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ చేసుకున్నాడు పెళ్లి, అక్కడ తాళి కట్టుకున్నాడు. ఆ తాళి కట్టితే చట్టపరంగా నడవదని చెప్పేసి ఇప్పుడు న్యాయమూర్తులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ అమ్మాయి కూడా న్యాయం ఏమంటుంది, వేరే ఆడవాళ్ళని కూడా అలా తప్పుదోవలో పట్టించకూడదు, మద్యం మత్తులోనే ఏమో చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆవిడ విషయం. మీరు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ధర్మరక్షణ కోసం అని చెప్పి ఒక సాధుని కాబట్టి నేను అఘోరా ఆ వేషాధారణని సనాతన ధర్మం వైపు అపవాద వచ్చే విధంగా చేయకూడదని నేను ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే రాధిక ఉందో ఆమె దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి? ఇప్పటివరకు ఎంత మనీ ఇచ్చింది? 3.5 లక్షలు ఇచ్చింది. ఫోన్ చాటింగ్ ఉంది, ఫోన్ పే రికార్డింగ్ ఉంది. తర్వాత మళ్ళీ ఇద్దరు దిగిన ఫొటోస్ పంపించాను, నేను మాట్లాడుకున్న రికార్డింగ్స్ ఉన్నాయి. ఇద్దరు ఏకాంతంగా 3 నెలల్లో ఆయన చాలాసార్లు వచ్చిపోయినట్టు. వాళ్ళ మామయ్య ఉన్నారు కదా ప్రత్యేకంగా ఏకాంతంగా ఉన్నది. వాళ్ళు కూడా కుటుంబంలో చాలా సీక్రెట్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు అలా చెప్పకూడదు అని. ఇప్పుడు మీరు వచ్చి అడిగేసేసి చెప్పాలంటే ఆవిడ చెప్పాల్సింది న్యాయపరంగా చెప్పింది, అడ్వకేట్ని కలిసింది కాబట్టి న్యాయపరంగానే పోతుంది. ఇప్పుడు మీరు అందరు వీడియో రికార్డింగ్ చేయడం తప్పితే న్యాయం అయితే చేయరు కదా. న్యాయం చేయాల్సింది అధికారులు కాబట్టి అధికారికంగా ఇచ్చింది. నేను మెల్లిమెల్లిగా అన్ని ఇస్తానన్నది నన్ను నమ్మి కొన్ని ఇస్తూ ఉంటే నేను మీకు అన్ని ఆవిడకి మాట ఇచ్చాకే వదులుతున్నాను. నేను కూడా ఫొటోస్ కొన్ని ఇచ్చాను మీకు. ఎందుకు ఇచ్చాను? ఆవిడ అనుమతి తీసుకొని ఇవ్వడం, ఆడబిడ్డని కాపాడడం చాలా ముఖ్యమైన స్వామి. విచలవిడితనం చేయకూడదు కదా. ముఖ్యమైన ఆలోచన కూడా అదే నాది. ఇప్పుడు ఎవరైతే అఘోరి ఉందో ఆమె దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి? ప్రూఫ్స్ చూపించమని అంటున్నాడు. ఈమె మాత్రం ఏం ప్రూఫ్స్ చూపించాలి? ఎందుకు ప్రూఫ్ ఉండదు స్వామి? అట్లా మాటలు అంటే సరిపోదు. మేము ఈరోజు వచ్చి కమిషనర్ గారి దగ్గర పేపర్లు ఇచ్చామంటే ప్రూఫ్ లేకుండా వచ్చామా? అలా ఆయన గారిని రమ్మన్నాండి కదా, ప్రూఫ్ లేదు అని చెప్పి ఆయన రావాలి కదా, ఆయన అడగాలి కదా. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చి చూపించాలి. ఎక్కడో ఉండి ఒక వీడియో తీస్తే అయిపోతుందా స్వామి? అట్లా మాట్లాడద్దు. ఇప్పుడు నేను ఎలా ప్రూఫ్తో మాట్లాడుతున్నా, ఆయన కూడా అలా వచ్చే అధికారం ఉంది కదా. వచ్చి నేను ఇది అని చూపించమని చెప్పు. అలా నేను దానికి ఏకీభవిస్తాను. శ్రీనివాస్ని కూడా నువ్వు ఇది చేసావు అని చెప్పట్లేదు ఆయనకి. నువ్వు ఏం చేసావు వచ్చి నిర్ధారణ చేసుకునే హక్కు లేదా? మంగళగిరిలో కేసు వేసారా? మరి వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారా? వచ్చారుగా, మరి వాళ్ళ అక్కడ సమాధానం చెప్పకూడదా? 15 లక్షల కేసు అది అయ్యిందా? వాళ్ళకి వచ్చి సమాధానం చెప్పకూడదా? ఇలానే అన్నీ ఉన్నప్పుడు మరి ఆయన అక్కడ ఉండేసి చెప్పడానికైనా ఆయన అంత పెద్ద సనాతన ధర్మవాది, అంత పెద్ద సాధు అఘోరాలకి పెద్ద పీఠాధిపతి ఆయన. ట్రాన్స్జెండర్గా ఆయన ఉన్నది లేనిది మార్చుకొని తిరుగుతూ వీడికి వచ్చేసి సనాతన ధర్మం అనేసరికి అందరూ నమ్ముతున్నారన్న ఆ విషయాన్ని బలహీనతగా తీసుకున్నాడు. ఆయన నోటితో ఆయనకి చెప్పించకపోతే, మీకు నేను చెప్పిన విషయం నిర్ధారణ కాకపోతే నన్ను అడగండి. అప్పుడు మీరు వర్షిని వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు, ఏం చెప్పారు? నాకేం చెప్పలేదు. వర్షిని వాళ్ళ అమ్మ నేను వాళ్ళతో మాట్లాడుతా అన్నారు. నేను ఇంకా వాళ్ళతో మాట్లాడలే. జస్ట్ ఒక 5 నిమిషాలలా మాట్లాడి కలిసి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని న్యాయం జరుగుతుంది ఏమో అని చెప్పినా వాళ్ళు బయటకు. వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేవు పాపం, అంత బలహీనంగా కనబడుతున్నారు. తల్లిదండ్రులు ఊసరు ముడితే బాగుంటుందా స్వామి? కాబట్టి అది ఆలోచన చేయండి మీరు. ఓకేనా?